వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన పార్టీ నేను ఒక వీడియో రిలీజ్ చేసిందండి. అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా బాగా పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు ఏంటి, చెప్పు తీసుకొని కొడతా నా కొడక ఇది అన్నాడు, చెప్పు చూపించాడు, మరి అది నేరం కాదా ఇది కాదా అంటూ అప్పట్లో జై భీమ్ భారత్ పార్టీ జాడ శ్రవణ్ కుమార్ గారు లేదంటే మిగతా వాళ్ళు ఇంకా చాలామంది ఏదో సభ పెట్టి మాట్లాడింది, వైసీపీ వాళ్ళు మాట్లాడింది. అంటే చిన్నపిల్లలు అలిగినట్టు స్కూల్లో పంచాయతీ తీసుకొచ్చి అమ్మ నన్ను కొట్టాడమ్మాడు అది ఇది అని మాట్లాడినట్టు వీళ్ళు ఇంకా అదొక్కటే డైలాగ్ పట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్క డైలాగే పట్టుకొని ఇప్పటిదాకా చేస్తున్నారు కదా. దానికి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేటువంటి దానికి ఒక 9 నిమిషాల పాటు ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి స్క్రీన్ మీద మనం చూస్తూ మాట్లాడుకుందాం. మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను, నా లైన్ ఏంటంటే మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు ఎడుతున్నా, ఏదో ఒకే ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకే ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా. వైసీపీ వాళ్ళ నాయకుడు వాళ్ళ వ్యక్తులు ఏం మాట్లాడుతారో ఏం మాట్లాడారో విందాం, శ్రద్ధగా విందాం. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తే వచ్చి మాట్లాడిపోతాడు. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నేను కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఆయన తిట్టలే కాదు తిరిగి, నేను నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను, దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. అలాగే నేను ఎవరైనా సరే మీరు మాట్లాడేది పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతాను. పబ్లిక్ పాలసీ మీద రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవ్వండి. నేను తిరిగి చాలా అనగలను, చాలా బలంగా మాట్లాడగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఈ పెద్ద మనిషి 4 భార్యలు పెళ్లి చేసుకుంటాడు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నా, నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ళ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆ కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చిగా ఉందా మీకు, తమాషాలుగా ఉందా మీకు? ఏమో మాట్లాడేవాళ్ళు లేదంటే మీ ఇష్టానికి నోరు పేలుతా ఉన్నాయి. జాగ్రత్త, కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి ఏం లేవు. కొత్తగా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా 3 భార్యలు, బహుశా 4-5 మంది పిల్లలు. నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగున పడిపోద్ది. దానికి దయచేసి నేను అందరినీ వారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే, మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీన స్థితిలో మాట్లాడినా మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానంలోనే మాట్లాడతాం, స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకు దేనికి అంత బాధ? నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్చిపోతున్నారు, అందరూ చాలా రిచ్చిపోయి మాట్లాడుతున్నారు. దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఎలా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా స్పందిస్తాం. ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పగలరు, మీరు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో
అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే ఈ లోకంలో. నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారు. పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికవతలు పడేసి పవన్ కళ్యాణ్ గారు కోచ్ పండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి నిన్ను నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడుక. తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్ గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. సన్నాసులకు సమాధానం చెప్తాం. ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. తమాషాలు ఇక్కడ ఎప్పుడండి డేట్ కూడా ఇది 18 అక్టోబర్ 2022 సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం 2017 నుంచి మొదలుపెట్టారు. 2017 నుంచి మొదలుపెట్టారు వీళ్ళు. మొదలుపెట్టిన దానికి అంటే మనకి ఒక సామెత ఉంటుంది, ఇక్కడ నేను పోల్చడం కాదు, పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే పులి అవుతుంది అంటారు చూసారా. ఆయన స్టామినా ఏంటో తెలుసు. అలాంటిది ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయనకు కూడా ఆయన మనిషే కదా, ఆయనకి కోపం వస్తుంది కదా. అందులో పోనీ వాళ్ళు మాట్లాడినటువంటి భాష ఏమైనా మాట్లాడారంటే లేదు, చాలా పద్ధతిగా చెప్పు తీసుకుని కొడతా అన్నారు అంతే. ఫస్ట్ టైం. మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను, నా లైన్ ఏంటంటే మీకు అర్థం కాదు, నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను. ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. తమాషాలుగా 18 అక్టోబర్ 2022. ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, నా సహనం. ఏరా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మర్యాద ఇస్తాం రా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం అంటే ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులు ఉన్నారా? మీకేంట్రా నేను చెప్పు ఎదవల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా. రాజకీయం అంటే ఉండదు కదా. ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ, వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లారా. మీకు మీరు యుద్ధం చెప్పండి రా. రాడ్లా హాకీ స్టిక్కులా రాడ్లా ఒట్టి చేతిలా నేను దేనికైనా రెడీరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను కొడకల్లారా. రెండు బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఇప్పుడు ఇదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా. మీరు సహనం చూశారు, మీరు మంచితనం చూశారు, మీరు వాడి సహృదయ చూశారు మీరు. నేను కూడా నా రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. ఎరా నా కొడక ఏం సోదర్రా, మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చేసుకోవడం మొదలు పెడితే ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేము. ఇప్పుడు 7 days ప్యాకేజ్ అని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు ఈ ప్యాకేజ్ గా అమ్ముడిపోయి పిచ్చి కుక్క ఎవరో పవన్ కళ్యాణ్. ఈ రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్, గుర్తుపెట్టుకోండి. ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో. మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టు. చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. నేను మర్చిపోయాం అనుకుంటున్నావా? పెళ్లి కాగానే
4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద, కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, అదే మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి ఏమిటో వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది అదే కదా. గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటే అల్ల కాదు నేను చెప్పేది. ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడండి అనిపించారు. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు, కరెక్ట్ కొట్టేయడం. పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మా తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను. సో చూశారు కదా, మొత్తం చాలా పద్ధతిగా, హుందాగా, గౌరవంగా విమర్శించమనే చెప్తున్నారు. విమర్శించండి, సద్విమర్శ, అంతేగాని అంటే ఇంకా చాలా ఉన్నాయి, చూపించలేదు, చాలా వరకు చూపించలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ మాటలు కానీ ఇవి కానీ బాగోదని చెప్పని అక్కడ మొదలుపెట్టింది. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెతకోడు అనేది ఇక్కడ చెప్తున్నాను నేను. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కాబట్టి వాళ్ళందరి మీద కేసులు అవుతున్నాయి, లేదంటే ఇది అవుతున్నాయి, ఇలా అవుతున్నాయి, ఇది ఆయన ఇంకా అసలు బయట పెట్టలేదు. ఈ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది మొన్న ఆకే రవికృష్ణ గారిని అపాయింట్ చేసిన దానికి ఇంకా పూర్తిగా కూడా పని మొదలు పెట్టాల. బట్ దాని ఆవశ్యకత ఉంది అనే దానికి మొదటి అడుగు మాత్రమే వేశారు. ఆయన నిజంగా 2022 అక్టోబర్ 18 మాట్లాడినటువంటి మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ 2 ఏళ్లలో ఒక్కడి నోరన్నా లేచేదా? ఈ 2 ఏళ్లలో ఒక ఇద్దరికి ట్రీట్మెంట్ అయింది, ఒక ఇద్దరికే అయింది బాగా చెప్పాలి అంటే, పోసాని కృష్ణమురళి అలాగే బోరగడ్డ అనిల్ కుమార్. పోసాని కృష్ణమురళి తగ్గిపోయాడు, కంప్లీట్గా అవుట్ ఆఫ్ పిక్చర్. వైసీపీ నేతల తుపాకీ దెబ్బకు కూడా దొరకట్లా, ఏదో సినిమా చేసుకుంటున్నాడు. నేను సినిమాలకు వచ్చానమ్మా, నాకు రాజకీయాల సంబంధం లేదు, ఇంకా దయచేసి నన్ను వదిలేయండి, నా సినిమాలు ఏవో నేను చేసుకుంటున్నాను, నా కథలేవో నేను రాసుకుంటున్నాను, నా బతికింతే, ఫైన్, గౌరవంగా మీ సినిమా బాగుండాలి, మీ రచనలు బాగుండాలి, అలాగే ఉండండి పోసాని గారు, ఇంతే. బోరగడ్డ అనిల్ కుమార్ మళ్ళీ ఈ మధ్యనే నోరు కాస్త ట్రీట్మెంట్లు ఇవన్నీ అయ్యాక నోరు కాస్త మళ్ళీ పెగులుతోంది. లేదు మళ్ళీ ఇలాగే మాట్లాడతాం, ఇదే చేస్తాం, నేను జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన బంటుని ఇలాగే మాట్లాడతా, ఎవరు పవన్ కళ్యాణ్ అది ఇదేని మాట్లాడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడినంత సున్నితంగా హుందాగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. సో ఇప్పుడు అర్థమైంది కదా వీళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటిది. అక్కడికి ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా ఒక్క పొరపాటు మాట పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి రాలేదు, ఒక్క అనుచిత పదం కూడా రాలేదు. వాళ్ళంతంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన అప్పటికీ కూడా చాలా సంయమనంతో, చాలా గౌరవంగా, చక్కగా ఆయన స్వవిషయాల గురించి కూడా హుందాగా మాట్లాడారు తప్ప ఇంకొక మాట మాట్లాడలా. మరి ఇప్పుడు వీళ్ళందరినీ యాజ్ పర్ మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు పెద్ద ఇదైపోతున్నారు కదా, చెప్పు తీసుకు కొట్టారు, కొడతా అన్నారు, అది ఇది అప్పుడు మాట్లాడితే ఏమైపోయింది అనేటువంటి ప్రబుద్ధులందరూ కూడా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు అనేటువంటిది మీ బాధ, బట్ అది చేస్తే ఓకేనా? లేదు, అది చేస్తే ఓకే అంటే జన సైనికులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళబడో ఏదో ఒకటి చేసి చేయిస్తారు, డెఫినెట్గా చేయిస్తారు. మీరు సిద్ధం అంటే ఆయనే చెప్పారు కదా, ఎప్పుడు మీరు సిద్ధం అంటే ఆయన తీసుకొట్టడానికి కూడా సిద్ధమే, అది మీ ఇచ్చ, అంతకుమించి ఏమీ లేదు. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. మిగతా వీడియోలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ దిగజారుడు భాష వినిపించడం కానీ మాట్లాడడం కానీ ప్రస్తుతానికైతే అవసరం లేదు. ఇది దీనికి సంబంధించినటువంటిది. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా సరే దీక్షలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ మాట మాట్లాడితే తప్పు అవుతుంది. దీక్ష అయిపోయిన తర్వాత దీన్ని పరిగణలోకి తీసుకోండి. అంత మెతకతనం పనికిరాదు. ఏం చేయాల్సింది అలాగే చెయ్యాలి. గాంధీ గారి సిద్ధాంతమే ప్రతిసారి పట్టు కూర్చుంటామంటే కుదరదు సార్. అప్పుడప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలు కూడా అవి కూడా మనమేగా, మన రక్తంలోనే ఉన్నాయిగా, వాటిని కూడా వాడి తీరాల్సిందే.
అంటే సామదాన భేద దండోపాయాలు, సామం అయిపోయింది, దానం అయిపోయింది, భేదం కూడా అయిపోయింది, ఇక మిగిలింది దండన మాత్రమే. ఆ దండన ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది ప్లీజ్ డిసైడ్, సమాజంలో మార్పు తీసుకురావాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.